గురిజాల నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం మరియు ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశం గురిజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు గారి సూచన మేరకు పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో పిడుగురాళ్ల పట్టణంలోని కేఎం కన్వెన్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు మరియు ఆవిర్భావ సభ నర్సరావుపేట పార్లమెంటరీ సమన్వయకర్త కిలారి రోషయ్య పాల్గొన్నారు। అనంతరం ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరించారు। అనంతరం మీడియా సమావేశంలో సమన్వయకర్త కిలారి రోషయ్య మాట్లాడారు। మార్చి 14 పీఠాపురంలో జరిగే సభ ఒక చరిత్ర సృష్టించబోతుందని, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత జన సైనికులు చేసుకునేటటువంటి గొప్ప పండుగని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశనం చేయనున్నారని తెలిపారు। మార్చి 14 జరిగే ఆవిర్భావ దినోత్సవానికి గురిజాల నియోజకవర్గం నుండి భారీగా జన సైనికులు పాల్గొనబోతున్నారని, జన సైనికుల 10 సంవత్సరాల కళ నెరవేరిన తర్వాత మొదటి ఆవిర్భావ సభని పండుగ చేసుకోబోతున్నారని తెలిపారు। గురిజాల నియోజకవర్గంలో నాయకులందరం కలిసి ఆవిర్భావ సభను విజయవంతం చేస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు। ఇప్పుడే మీ నాయకులందరూ కూడా మన కౌన్సిలర్ గారి దగ్గర నుంచి, మురళి కళ్యాణ్ దగ్గర నుంచి, రమేష్ గారు ఏ విధంగా ఎవరెవరు ఎంత కష్టపడ్డారు, మరి కష్టపడిన తర్వాత ఈరోజు ఏదైతే ఈ 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చిన తర్వాత మన స్థానిక శాసనసభ్యుల సహకారంతో ఏ విధంగా మీరు పనులు కూడా చేసుకుంటారన్నది చాలా సంతోషకరమైన వాస్తవమే। ఎందుకంటే మిగతా నియోజకవర్గాలు వేరువేరుగా ఉన్నాయి, మీ నియోజకవర్గంలో ఒక పాజిటివ్ వైబ్స్ అనేది ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది। చాలా సంతోషం। అంటే ఇది మనం నడవడిక అర్థమవుతుంది, మన నడవడిక అంటే మనం నలుగురితో కలిసి తిరుగుతున్నప్పుడు ఏ విధంగా మనం అండర్స్టాండింగ్తో వెళ్తా అన్నప్పుడు అన్ని పనులు కూడా జరుగుతాయి। వాడెంత వీడెంత అనుకుంటే ఏ పనులు జరగవు, ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంటుంది। ఇది చాలా చోట్ల జరుగుతున్న సంఘటనలు మీ అందరికీ కూడా తెలుసు, అంటే అనుభవ రీత్యా నేను చెప్తా ఉన్నా, మీరు కూడా చూసే ఉంటారు। ఇవాళ ఏదైతే గత ప్రభుత్వంలో మీరు అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు, బ్యానర్ కడితేనే మాచర్లు అయితే కేసులు పెట్టడం జరిగింది। అదేవిధంగా ఇక్కడ కూడా మరి రకరకాలుగా మిమ్మల్ని అందరూ కూడా ఇబ్బంది పాలు చేయడం, కేసులు పెట్టడం జరిగింది। నిజంగా నాకైతే నాకు చాలా సిగ్గుగా ఉంది, ఆ ప్రభుత్వంలో నేను 5 సంవత్సరాలు పనిచేసినందుకు। ఎక్కడ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బొమ్మతోనే గెలుస్తారు, ఇంకోటి ఎవరితో గెలవరు అనే ఒక సిద్ధాంతం వాళ్ళది, అంటే ఒక అహంకార పూరితమైన మనస్తత్వం అది। మీరు చూస్తుంటారు, నిన్నగాక మొన్న కూడా మన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏం మాట్లాడినారో మనం చూసాము। అంటే అహంకార పూరితమైన మనస్తత్వం ఇంకా పోరాదు। అధికారం ఉన్నప్పుడు మాట్లాడితే వేరు, అధికారం పోయిన తర్వాత కూడా అహంకార పూరితమైన మాటలు మాట్లాడతాం అంటే అసలు వాళ్ళు ఎక్కడున్నారు, ప్రజల్లో ఉన్నారా? ఈ సమావేశానికి, ఈ సభకి ఏ విధంగా మీరు బయలుదేరి రావాలనేది మన అంకారావు గారు పెద్దలందరితో కూడా మాట్లాడి జరుగుతుంది। ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే అంతకుముందు మీరు ఏదైతే ఇప్పటం కానీ మచిలీపట్నం వచ్చారో అది దగ్గర ప్లేసులు, 2 వీలర్ల మీద కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, వందల మంది, వేల మంది। కానీ ఈరోజు 2 వీలర్ల మీద వచ్చేంత ఈజీ సమస్య కాదు, అది దగ్గర కాదు, కనీసం 300-400 కిలోమీటర్లు ఉంది। కాబట్టి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసే దాంట్లో కూడా నేను స్థానిక శాసనసభ్యులు ఎర్రతనేని శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడి, కొన్ని చోట్ల ఆల్రెడీ మాట్లాడడం జరిగింది, ఇక్కడ వారితో కూడా మాట్లాడి మీకు తగిన ఏర్పాట్లు చేసి అత్యధికంగా మన నియోజకవర్గం నుంచి కూడా భారీగా పిఠాపురం సభకి వచ్చే విధంగా నేను సాయశక్తిగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా। దీంతో పాటు ఏదైతే ఇక్కడి నుంచి మీరు బయలుదేరారో మధ్యలో భోజన వసతి సదుపాయం కూడా ఎక్కడ నేనే మన గుంటూరులో మీకు అందించడం జరుగుతుంది। మన రాజా కోల్గేట్ దగ్గర ఎక్కడైనా మీకు ఆ ప్లేస్ కరెక్ట్గా మన వాళ్ళకి తెలియజేస్తాను। మీకు భోజన సదుపాయం కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా మీకు మొత్తం కూడా ఆ భోజన ఏర్పాట్లు కూడా నేను స్వయంగా దీంతో నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను। ఓకే